హాయ్ అండి. ఏంటి కరివేపాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. అందుకే చేస్తున్నాను. మ్యాటర్‌లోకి వచ్చేస్తే కరివేపాకుని చక్కగా ఇసుక కానీ, మురికి కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గంట గానీ, 2 గంటలు గానీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. కొంచెం తడారిన తర్వాత ఎక్కువొద్దు, కొంచెమే ఆయిల్ వేసుకొని సిమ్‌లో కరివేపాకుని దగ్గరుండి తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కాస్త టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఆకుని చేతితో పట్టుకుంటే నలిగిపోవాలి, అలా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఒక్కొక్క ఆకు కాస్త మెత్తగా ఉంటుంది, ఇట్స్ ఓకే, ఏం అవ్వదు. చక్కగా మిక్సర్ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకొని ఒక కంటైనర్లోకి, చక్కగా గాలిపోని కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. దీనిని కూరల్లోకి, కరివేపాకు చికెను, కరివేపాకు పొడి చేసుకోవడానికి అన్ని విధాలుగా వాడుకోవచ్చు.